ధన్యవాదాలు అధ్యక్ష. అక్రమ వలసదారుల వలన మన రాష్ట్రంలో ప్రజా భద్రతకు ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే టెర్రరిజం లాంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది అధ్యక్ష. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి దగ్గర 15 రౌండ్ల తుపాకీ బుల్లెట్లు స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేశారు. ఈ ఘటన మన సెక్యూరిటీ ల్యాప్సెస్ని సూచిస్తుంది. గుర్తు తెలియని ఎంతోమంది రాష్ట్రంలో ప్రవేశించి సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారన్న సమాచారం పలు నివేదికల్లో కనిపిస్తుంది. రోహింగ్యా, బంగ్లాదేశ్ లాంటి చోట్ల నుంచి అక్రమ వలసదారులు 2017 నుంచి 18 నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారనే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే శ్రీ రాంభూపాల్ రెడ్డి గారి తోటి సోదరి ఎమ్మెల్సీ గారు చెప్పిన విషయం, కడప, రాయచోటి, మదనపల్లి లాంటి ఊర్లలో కూడా కొన్ని బేకరీస్లో కానీ కొన్ని హోటల్స్లో కానీ ఈ అక్రమ వలసదారులు పనిచేస్తున్నారని తెలుస్తుంది అధ్యక్ష. అలాగే ఆ ఏరియాలో కొంత పోలీసు వ్యవస్థలో కూడా కొంత అలసత్వం అనిపిస్తుంది అధ్యక్ష. 2025 ఆంధ్రప్రదేశ్ అక్రమ వలసదారులకు సంబంధించి 448 కంప్లైంట్స్ నమోదయ్యాయి. ఇది దేశంలోని హైయెస్ట్ నెంబర్. 2021 నుంచి దేశవ్యాప్తంగా నమోదైన 6700 కంప్లైంట్స్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 3294 కంప్లైంట్స్ రావడం గమనించాల్సిన విషయం. దాదాపు 50% నేషనల్ షేర్ ఇది. ఈ ఫిగర్స్ను గమనిస్తే అక్రమ వలసదారులకు మన రాష్ట్రం ఒక మేజర్ హాట్స్పాట్గా మారుతుందనే అనుమానం కలుగుతుంది. కోస్టల్ ప్రాంతాల్లో అన్ఐడెంటిఫైడ్ బోట్ అరైవల్స్ ఉన్నట్లు, అక్రమ ఆధార్ మరియు రేషన్ కార్డ్స్ పొందినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి అధ్యక్ష. కంప్లైంట్స్, డేటాబేస్, ఇన్సిడెంట్స్ ఈ ప్యాటర్న్ అంతా కలిపి చూస్తే అక్రమ వలసదారుల చొరబాటు యథేచ్ఛగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్రమ వలసదారుల అంశాన్ని కేవలం ఒక శరణార్థుల ఇష్యూగా చూడలేం. ఇది భవిష్యత్తులో ప్రజా జీవితానికి మరియు అనేక ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది అధ్యక్ష. కలకత్తాలో శరణార్థులుగా ప్రవేశించిన రోహింగ్యా వలసదారులు ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం వ్యాపించారు. అక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, కొన్ని రాజకీయ స్వార్థ శక్తుల వల్ల అక్కడ శాంతి భద్రత సమస్యగా మారింది. రాష్ట్రంలో కూడా ఇలాంటి కొన్ని అసంతృప్త రాజకీయ శక్తులు వారిని వాడుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో వారి సంఖ్య పెరగకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతాలు విస్తారంగా ఉన్న మన రాష్ట్రంలో తీర చొరబాటు ప్రమాదం కూడా అధికంగా ఉంది. పడవల ద్వారా గుర్తింపు లేని వ్యక్తుల ప్రవేశం, స్మగ్లింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్లీపర్ సెల్స్ మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. అక్రమ వలసదారుల ద్వారా హవాలా, అక్రమ ఆయుధాల సరఫరా జరిగే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, పోర్ట్స్, గ్యాస్ ప్రాజెక్ట్స్ వంటి కీలక ఆస్తులపై సెక్యూరిటీ రిస్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే అక్రమ వలసదారులు ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, సోషల్ హార్మోనీపై ప్రమాదం చూపే ప్రమాదం ఉంది అధ్యక్ష. మా కొన్ని సూచనలు అధ్యక్ష, ఇప్పుడు అనిత గారు చెప్పినట్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ డ్రైవ్ ద్వారా నాన్ లోకల్స్ను గుర్తించాలి. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ లిస్ట్ వంటి డేటాబేస్లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలి. తీర ప్రాంతాల్లో కోస్టల్ సర్వేలెన్స్ బలోపేతం చేయాలి. డ్రోన్స్, నైట్ పెట్రోలింగ్, అడ్వాన్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అక్రమ వలసదారులకు సహకరిస్తున్న ఏజెంట్స్ అండ్ నెట్వర్క్స్పై ఉక్కుపాదం మోపాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్, బస్సెస్, ట్రైన్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలను గుర్తించాలి. లోకల్ హౌస్ ఓనర్స్, షాప్ ఓనర్స్ కొత్త వ్యక్తులకు అద్దెకిస్తున్నప్పుడు వారి పూర్తి వివరాలను తప్పకుండా స్థానిక పోలీసులకు తెలియజేసే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి. పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ జాయింట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయాలి. ప్రజలు సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారికి భద్రత కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై కార్యాచరణ రూపొందించడం ద్వారా అక్రమ వలసదారులను మనం సమర్థవంతంగా నియంత్రించగలుగుతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష యాక్చువల్గా మనకి ఇక్కడ 125 అక్రమ వలసదారులు అని చెప్పిందాక మీకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులోని సుమారుగా 92 మంది వాళ్ళు వీసాతో లోపలికి వచ్చిన తర్వాత కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ ఉండిపోవడం జరిగింది అధ్యక్ష. అందులో 92 మంది
అందులో అలా ఉన్నారు. అందులో 67 మంది తాలూకు వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే వాళ్ళ మీద 28 కేసులు కూడా నమోదై ఉన్నాయి అధ్యక్ష. ఏంటి సార్? దేశాల వారీగా కూడా ఉన్నది అధ్యక్ష. లిస్ట్ మీకు పంపిస్తాను. దేశాల వారీగా మొత్తం అంతా కూడా లిస్ట్ సభ్యులకు కూడా నేను అందజేయడం జరిగింది. లిస్ట్ కూడా ఇస్తాను అధ్యక్ష. అంటే ఏ జిల్లాల్లో కూడా ఉన్నారన్నది కూడా నేను ఇస్తాను అధ్యక్ష. జిల్లాల వైజ్గా ఏ దేశాల నుంచి వచ్చారన్నది కూడా లిస్ట్ ఉంది, మీకు నేను పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులోని 33 మంది వితౌట్ వీసాతో లోపలికి చొరబడడం జరిగింది అధ్యక్ష. ఆ వితౌట్ వీసాతో ఉన్న వాళ్ళు 32 మందిలోని కూడా 33 మందిలో 32 మంది మీద కూడా కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఫారెన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష కేసు కంప్లీట్ అయినంత వరకు కూడా వాళ్ళకి డిస్పోజ్ చేయడం అవ్వదు, వాళ్ళు ఈ కంట్రీ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు అధ్యక్ష. అందువల్ల చాలా మంది అక్రమ వలసదారులు ఇక్కడే ఉన్నారు అని ఒక అపోహ ఉంటుంది. వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు ఉండటం వల్ల ఆ కేసు పూర్తయినంత వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సర్వేలెన్సెస్లోనే ఉంటారు. వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ మీద నిఘా పెడతారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు కదలికల్ని, వాళ్ళ మూమెంట్స్ని ఎవ్రీ టైం వాళ్ళు రికార్డ్ కూడా చేసుకుంటారు. వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను కూడా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కొంతమంది అందుబాటులో లేని వాళ్ళ వివరాలు కూడా సేకరించడానికి, వాళ్ళు ఉన్నారా అసలు లేరా అన్నది కూడా సేకరించడానికి కూడా పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇందులోని మనకి వీసాకి సంబంధించి కొంతమంది ఎక్స్టెన్షన్ లేక కొంతమంది ఆగిపోవటం, దానికి సంబంధించి కొంతమంది లీవ్ ఇండియా నోటీస్ కూడా అప్లై చేసిన వెంటనే FRRO కూడా దానికి ఇష్యూ చేసి డిప్యుటేషన్ కూడా ఇష్యూ చేస్తుంది అధ్యక్ష. అంటే ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్తో పాటు ఇప్పుడు మన సభ్యులు ఏదైతే సెక్యూరిటీ వైజ్ కానీ ఏదైతే ఇల్లీగల్గా లోపలికి వచ్చిన వాళ్ళు ఎటువంటి అయినా సంఘ విద్రోహక శక్తులు ఉన్నారు, దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. డెఫినెట్గా అది యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. ముఖ్యంగా సభ్యులు ఒక కొవ్వూరు ఇన్సిడెంట్ని మెన్షన్ చేశారు. కొవ్వూరు ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళు యూపీ నుంచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇన్ ద సెన్స్ అదర్ దాన్ కంట్రీ ఉంటుంది, కానీ వీళ్ళు విత్ ఇన్ ద కంట్రీ యూపీ నుంచి వచ్చేవారు కాబట్టి వీళ్ళు వలసదారులు కాదు అధ్యక్ష, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని తరువుగా వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఫేక్ ఆధార్ కార్డులు బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నారని చెప్పారు. అటువంటివి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడైనా పై రాష్ట్రాల నుంచి వచ్చి ఫేక్ ఆధారాలతో ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా, ఏదైతే కడపకి సంబంధించి ఇష్యూని కూడా కొంత మనకి చెప్పారు, రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా నాకు కూడా ఇన్ఫార్మ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకుని చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మ్యాక్సిమం మీకు ఇందాక కూడా చెప్పాను అధ్యక్ష, ఈ నైబర్ ప్రోగ్రామ్స్కి కూడా ఒకసారి అంటే ఈ వెరిఫికేషన్స్ కూడా మ్యాక్సిమం అర్బన్ ఏరియాలోని కూడా అధ్యక్ష ఈ టెనెంట్ వెరిఫికేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైనా రెగ్యులర్గా ఈ లాడ్జెస్ తనిఖీ చేయటం, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా మూమెంట్ ఉంటే కనుక పబ్లిక్ నుంచి కూడా 112కి మ్యాక్సిమం రిపోర్ట్ చేయమని కూడా చెప్తున్నాం. ఈ 112కి వచ్చిన సభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడొక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వివరాలని కూడా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి ఎవరైనా ధైర్యంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా అది గమనించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం అందజేయవలసిందిగా మీ ద్వారా సభ్యులకి చెప్తున్న ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14191 హోమ్ మినిస్టర్ గారు పెట్టారు సార్ టార్గెట్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం, ప్రభుత్వ ఉత్తర్వు మరియు పోలీస్ రాష్ట్ర జాబితాలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల పనితీరును మూల్యాంకనం చేసే విధానము కానీ ప్రక్రియ కానీ లేదు అధ్యక్ష. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాంతి భద్రతల నిర్వహణ, పోలీసింగ్, జనసమూహ నియంత్రణ, నేర దర్యాప్తు రాష్ట్ర బాధ్యతలు. కాబట్టి బి ప్రశ్న వర్తించదు అధ్యక్ష. భర్త గారు. అధ్యక్ష, మన రాష్ట్రంలో లా అయితే ఉంది కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అధ్యక్ష. మేడం గారు ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్నకు ఉత్పన్నం కాదు అని అంటున్నారు అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అధ్యక్ష మన సిఆర్పిసి ఐపీసీ చట్టాన్ని బదులు బిఎన్ఎస్ఎస్ బిఎస్ఎస్ అనేటటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఆ కొత్త చట్టాలని ఏ రాష్ట్రాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఒక నివేదిక సబ్మిట్ చేసింది అధ్యక్ష. దాన్ని 4 విభాగాల్లో పరిగణిస్తూ పరిపాలనా సంస్కరణ, నిర్వహణ పరమైన సమర్థతకు, సమాచార సాంకేతికతకు మరియు పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయానికి మొత్తం కలిపి 100 పాయింట్లు నివేదిక ఒకటి ఇస్తే మన రాష్ట్రం అధ్యక్ష దాంట్లో అట్టడుగు స్థాయిన 36వ స్థానంలో ఉంది అధ్యక్ష. అందులో మనకు వచ్చినటువంటి పాయింట్లు అధ్యక్ష 16.77 పాయింట్లు వచ్చినాయి అధ్యక్ష. అంటే కనీసం పాస్ మార్కులు కూడా రానటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలు విషయంలో ఉంది అధ్యక్ష.
అలాగే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ నాయకుల మీద ఏ రకమైనటువంటి కేసులు పెట్టొచ్చు, ఎలా వాళ్ళ మీద బెయిల్ రానియకుండా కోర్టుల్లో ఆపచ్చు, పీటీ వారెంట్లు వేసి ఎన్ని రకాలుగా ఎన్ని రోజులు వేధించవచ్చు అనేటటువంటి దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ లా మరి ఇంప్లిమెంట్ చేయడం మీద పెడితే మన రాష్ట్రం ర్యాంక్ అన్న పెరుగుతుంది, అదేవిధంగా మన దేశంలో మన పరువు అన్న నిలబడుతుందని మేడం గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇక్కడ నిజంగా సభ్యులు ఓకే నేను చెప్తాను అంటే విషయం ఏంటంటే అధ్యక్ష, ఎన్డీఏ గవర్నమెంట్ లో లా ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఈ లా ఆర్డర్ తప్పిన వాళ్ళకి కూడా తగిన శిక్ష ఉంటుంది అధ్యక్ష. ఈ మూడు డెఫినెట్ గా ఉంటాయి ఎన్డీఏ గవర్నమెంట్ లో, అది కూడా సభ్యులు గ్రహించాలి. విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు విషయం చాలా క్లియర్ గా సమాధానంలో ఎంహెచ్ఏకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎటువంటి దాన్ని ఏమంటారంటే జాబితాని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ రాష్ట్ర జాబితాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల పనితీరును మూల్యాంకనం చేసే విధాన ప్రక్రియ లేదు. ఇది ఎన్సీఆర్బి రిపోర్టుకి సంబంధించిన రిపోర్ట్లో వాళ్ళు ఏ పేపర్లో వేసుకున్నారు అధ్యక్ష, ఆబ్వియస్లీ ఆ పేపర్లో వేసుకున్న లిస్ట్ను పట్టుకుని చదువుతారు అధ్యక్ష. ఇది కూడా సాక్షి పేపర్లో వేసిన లిస్ట్. అంటే క్లియర్గా ఎక్కడో కింద కనిపించేసరికి ఆంధ్రప్రదేశ్ కింద ఉంది అని మాట్లాడుకుంటారు తప్పించి, చదువుకున్న వాళ్ళమి శాసనసభలో, శాసన మండలిలో, పెద్దల సభలో కూర్చొని మాట్లాడుతాం అనుకునేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు ముందు మనకు అర్థం అవ్వాలి అసలు ఏం జరుగుతుందన్నది. యాక్చువల్గా అది అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఇందులోని అధ్యక్ష ఒక దినపత్రికలో వచ్చిన న్యూస్ ఐటము కేంద్ర నివేదికలో 2025 నివేదికను ప్రచురించారు అధ్యక్ష. కానీ ఇది నివేదిక కాదు. న్యాయ సంహిత క్రిమినల్ కొత్త చట్టాల అమల్లో భాగంగా కేంద్రం ఒక డాష్ బోర్డుని రూపొందించింది అధ్యక్ష. ఆ డాష్ బోర్డులో డేటా రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. అందులోని ఏపీ రాష్ట్రం సంబంధించిన కొంత డేటా సరిగా ప్రొజెక్ట్ అవ్వకపోవటం వలన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. అది జరిగిన తర్వాత ఈ రోజు డాష్ బోర్డు ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు సభ్యులు దయచేసి ఆ డాష్ బోర్డుకి సంబంధించి ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. అందులోని కూడా ఆల్ ఇండియా యావరేజ్ 60.49 ఉంటే ఏపీ స్కోర్ ఈరోజు 52.50 ఉంది అధ్యక్ష. దయచేసి ఇందులో చెప్పాలి. ఇందులోని కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్లు కొంచెం లేట్ అయింది. దానివల్ల ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సంబంధించినవి కానీ, ఈ సమన్స్కి సంబంధించినవి కానీ, ఈ సాక్ష్యాకి సంబంధించినవి కానీ, మోడల్ రూల్స్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీసెస్ సంబంధించినవి కానీ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా కనుక ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా ఈరోజు మనం ఏదైతే మీరు అంటున్న ర్యాంక్, మీ సాక్షి పేపర్లో అనుకుంటున్న ర్యాంక్ కూడా ఆటోమేటిక్గా పైకి వస్తుంది అధ్యక్ష. దీనిలో భాగంగా ఇంకోటి కూడా చెప్పాలి. ఇదేదైతే చదివారో అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా, పెద్దల సభలో చెప్తున్న దీన్ని కూడా మీరు కూడా గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నా. ఏపీ పర్ఫార్మెన్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ద్వారా యూజ్ ఆఫ్ దిస్ పోర్టల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది అధ్యక్ష. అది కూడా సభ్యులు గ్రహించాలి. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్లో రికవరీ ఆఫ్ లాస్ మొబైల్స్ కూడా ఏపీ పొజిషన్ నెంబర్ 6లో ఉంది అధ్యక్ష. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏపీ అండ్ తెలంగాణను చూసి నేర్చుకోమని మోడల్ స్టేట్స్ కింద దీన్ని కూడా మనం పరిగణించడం జరిగింది అధ్యక్ష. ఫైలింగ్ ఛార్జ్ షీట్స్ ఇన్ 60 days ఏపీ ర్యాంక్ కూడా 10వ ర్యాంకులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్, వీటన్నిటిలోని కూడా లైంగిక నేరాల దర్యాప్తు పురోగతిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముంజందులో ఉందని చెప్పడానికి ఈ సభాముఖంగా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. దయచేసి సభ్యులు అన్నీ చదువుకొని వస్తే మన పరువులు కూడా నిలబడతాయని చెప్పి ఆ సభ్యులకు తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14282 గుమ్మడి సంజయ్ రాణి గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అవునండి. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసిడిఎస్ ప్రాజెక్టులు 50